నెల్లూరు పార్లమెంట్కు ఘన చరిత్ర. నెల్లూరు పార్లమెంటు సీటు 1952లో మొట్టమొదటిసారి ఏర్పాటైంది. మొదటి పార్లమెంటు ఎలక్షన్లలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్, ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ నియమింపబడ్డారు. అయితే నెల్లూరు మొదటి లోక్సభకు ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్ ఓడిపోయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బుచ్చిరెడ్డిపాలెం జమీందార్ రాజకీయ దిగ్గజం, సీనియర్ నాయకుడు బెజవాడ రామచంద్రారెడ్డి మొదటి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనారు. కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకంటి రాఘవయ్యపై గెలుపొంది లోక్సభలో ఉపనాయకుడిగా నియమింపబడ్డారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జనసంఘ్ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. అప్పటి వరకు మద్రాసు రాష్ట్ర శాసన మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నెల్లూరు జిల్లాలో ఎన్నో పదవులు పొందిన ప్రజా రైతు నాయకుడు. మద్రాసు రాష్ట్ర అగ్రికల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆపై నెల్లూరుకు మొదటి ఎంపీగా ఎన్నికైన బెజవాడ రామచంద్రారెడ్డి గారు 5 సంవత్సరములు పూర్తిగా లోక్సభ సభ్యునిగా, ఉపనాయకునిగా సేవలందించిన బెజవాడ రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడే బెజవాడ పాపిరెడ్డి గారు. ఓబుల్రెడ్డి దశరామరెడ్డి గారు మూడవవారు. పాపిరెడ్డి ఎమ్మెల్సీగా, అల్లూరు అసెంబ్లీకి స్వతంత్ర ఎమ్మెల్యేగా కాంగ్రెస్పై గెలుపొందారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీఆర్తో కలిసి పార్టీని స్థాపించి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత ఒంగోలు ఎంపీగా సేవలందించారు. ఆ సమయంలో సోదరుడు దశరామరెడ్డి స్థానికంగా రాజకీయం నేర్పి దశన్నగా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రమశిక్షణ కలిగిన జమీందార్ రాజకీయ కుటుంబంగా పేరు ప్రతిష్టలు తప్ప వేల ఎకరాల ఆస్తులు వదులుకున్నారు. బెజవాడ కుటుంబం రామతీర్థంలో వెలసిన రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి, బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి ఆలయానికి ఫౌండర్స్గా ఉన్నారు. అంత ప్రసిద్ధ చరిత్ర కలిగిన బెజవాడ కుటుంబం బెజవాడ రామచంద్రారెడ్డి మనువడు బెజవాడ దశరామరెడ్డి కుమారుడే ప్రథమ దశలో నెల్లూరు అపార్ట్మెంట్ల సృష్టికర్త, రాజకీయ విశ్లేషకుడు, రైతుల ప్రేమికుడు, పల్లె పల్లెకు రైతుల ముంగిట చేర్చిన ప్రగతి జీవన ఎరువుల సృష్టికర్త బెజవాడ నరేష్ చంద్రారెడ్డి గారు. మే 13వ తేదీ పోలింగ్ జరగబోతున్న ఈ ఎలక్షన్లలో నెల్లూరు తెలుగుదేశం అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నెల్లూరు పార్లమెంటు గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడవలసిందే. బెజవాడ రామచంద్రారెడ్డి గారి 5 కుమారులు పాపిరెడ్డి గారు, ఓబుల్రెడ్డి గారు, దశరథ రామరెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి సీతారామరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ నొక్కండి.